టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు నోటీసులు జారీ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో లోకేష్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న సిఐడి పిటిషన్పై విచారణ జరిగింది. రెడ్ బుక్ పేరుతో దర్యాప్తు అధికారుల్ని బెదిరించేలా ఆయన వ్యాఖ్యలున్నాయంటూ సిఐడి పిటిషన్ వేసింది. తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, ఏసీబీ కోర్టు తాజా ఆదేశాలకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు మా అలైన్మెంట్ మార్పు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి ఇచ్చిన 41A నోటీసుల నిబంధనలను ఉల్లంఘించారు అని చెప్పి ఆయన అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి ఏపీ సిఐడి విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ గత వారం వేయగా ఈ నెల 28వ తేదీకి, అంటే ఈ రోజు గురువారానికి విచారణకు టేబుల్ బెంచ్ మీదకి తీసుకురావాలి అని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన వెంటనే న్యాయమూర్తి ఈ పిటిషన్ లో ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వలేము అని చెప్పి స్పష్టం చేయటమే కాకుండా ఇది పిటిషన్ వ్యవహారంపై వెంటనే ఎవరైతే 41A నిబంధనలు ఉల్లంఘించారని చెప్తున్నారో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు నోటీసులు ఇవ్వాలని, ఆయన కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో దర్యాప్తు అధికారులను లోకేష్ బెదిరించే విధంగా వ్యవహరించారని, రెడ్ బుక్ పేరుతో లోకేష్ ఆయన అధికారులను బెదిరిస్తున్నారని, అందువలన దర్యాప్తు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని, అందువల్లనే ఆయన అరెస్ట్ చేసేందుకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి సిఐడి విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. ఇటువంటి పిటిషనే చంద్రబాబు ముందస్తు బెయిల్ కేసులో కూడా హైకోర్టులో పేర్కొంది. అయితే హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్కి ఈ వ్యాఖ్యలకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇచ్చిన తర్వాత అక్కడ తీర్పును రిజర్వ్ చేశారు. బట్ విజయవాడ ఏసీబీ కోర్టులో కేవలం ఇదే అంశం మీద సిఐడి పిటిషన్ వేసి ఆయన అరెస్ట్ కు అనుమతి ఇవ్వాలని కోరింది. దీంతో కోర్టు ఈ రోజు లోకేష్ కు నోటీసులు జారీ చేయటమే కాకుండా కేసు విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది. నరేష్.